తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియల. మొదటిసారిగా ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెట్టినప్పటికీ శాసన సభాపతి నోటి నుంచి కూడా విశేషంగా ప్రశంసలు అందుకుంటున్న వ్యక్తి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, ఏమేమి సమస్యలు ప్రస్తావించారు? ఎందుకు సభ అంతా అటెన్షన్ గౌతు శిరీష మీద ఉంది? అటెన్షన్ ఏం లేదండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క భావ ప్రకటన. మనకిచ్చిన సబ్జెక్ట్ మీద స్పష్టంగా వింటున్న వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం నా పద్ధతి. అయితే కొంతమంది దాన్ని 15 నిమిషాల్లో చెప్తారు, కొంతమంది అరగంటలో చెప్తారు. నాకు సభా సమయం ఎంత విలువైందో తెలుసు కాబట్టి నాలాగా అక్కడ 163 మంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎంత క్లుప్తంగా నాకు ఇచ్చిన సమస్యను కానీ నేను అనుకుంటున్న సమస్యను కానీ ఇటు మంత్రివర్యులకి ఇటు సభాపతి గారికి అర్థమయ్యేలా చెప్పడం, దాన్ని మరి ఆయన మంచి హృదయం కాబట్టి డిప్యూటీ ఎక్స్పీరియన్స్ గౌతు శిరీషకి ఎక్కడ వచ్చింది? ఎప్పుడు 6-7 సార్లు చేసిన వాళ్ళు గంటలు తాగేస్తున్న పరిస్థితి. ఏదన్నా సంపాదించగలం కానీ సమయాన్ని వెనక్కి సంపాదించలేమండి. అది చంద్రబాబు నాయుడు గారు ఎలాగ సమయానికి విలువనిస్తూ పరిగెడుతున్నారో తెలుసు. ఇక్కడ మనకి టైం తక్కువ, చేయాల్సిన పనులు ఎక్కువ. సో ఆ సభా సమయం అన్నది గత 5 సంవత్సరాలుగా అసెంబ్లీలు జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఒక్కొక్క నిమిషం ఎంత విలువైందో తెలుసు కాబట్టి నా టైంని మినిమంగా నేను యూజ్ చేసుకుంటాను. పలాసలో దశాబ్ద కాలం సమస్య ఫ్లైఓవర్కి నిధులు వచ్చాయి, ఎలా ఉండబోతుంది? ఎప్పట్లో ప్రారంభమవుతుంది? భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఫ్లైఓవర్కి నిధులు రావడానికి పూర్తి క్రెడిట్ సోదరుడు చిన్న వయసులోనే ఈరోజు కేంద్ర మంత్రిగా ఉంటూ కూడా తన కాన్స్టిట్యున్సీలో 8 నియోజకవర్గాల్లోనున్న సమస్యలపై ఎమ్మెల్యేలతో అనునిత్యం కాంటాక్ట్లో ఉంటూ అవి జరిగేలా చేస్తున్న తమ్ముడు రామ్మోహన్ నాయుడు గారికి క్రెడిట్ ఇస్తున్నానండి. ఎందుకంటే డిసెంబర్ 11వ తారీఖున నేను ఆయనకి టైం ఇచ్చి ఢిల్లీ వెళ్ళాము. ఒకే రోజులో ఇటు అశ్విని వైష్ణవ్ గారికి అటు నితిన్ గడ్కరీ గారిని కలిసాము. ఒకటి ఈ ఫ్లైఓవర్ పని మీద, 2 ఎప్పటి నుంచో దశాబ్దాల కల వెంకటాపురం టు నందిగాం నుంచి ఆ తర్వాత రోడ్ అన్నది 2 పనుల్ని 2 నెలల్లోనే దాదాపు 86 కోట్లు ఈరోజు తీసుకొచ్చిన ఘనత రామ్మోహన్ నాయుడు గారిది. చాలా గర్వంగా చెప్తాను. అంటే ఒకరితో ఒకరు పోల్చడం కాదు కానీ ఇతర నియోజకవర్గాలకి ముఖ్యంగా ఇతర ఎంపీల కన్నా మాకున్న ఏకైక వరం మా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు. అలాగే కుటుంబం మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల ప్రతిదీ అడగడం వెంటనే చేయడం జరుగుతుంది. అయితే చాలామంది ఉంటుంటారు ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యాక అందుబాటులో ఉండట్లేదని. ఆయనకున్న దేశం మొత్తం పర్యటన వల్ల అవ్వకపోవచ్చు కానీ ఎక్కడున్నా కనీసం 2-3 రోజులకు ఒకసారి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఫాలోఅప్ చేయడం, ముఖ్యంగా ఆయన స్టాఫ్ని మాతో కోఆర్డినేషన్లో చేయడం, పనుల్లో ఎక్కడ జాప్యం జరగట్లేదు. అసెంబ్లీలో గోల్డెన్ 11 మినిట్స్ గురించి శిరీష ఏం చెప్తారు? నాకు అర్థం కాలేదు. గోల్డెన్ 11 మినిట్స్ ఏదైతే ప్రతిపక్ష హోదా కావాలనుకుంటుండైతే కేవలం 11 నిమిషాలు ఉండేది. అంటే ఒక జోక్గా అయిపోయింది కానీ అండి, దీని మీద సీరియస్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనీసం రాజకీయం మీద పరిపాలన మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈరోజు ప్రతిపక్ష హోదా అన్నది ఒక సర్టిఫికెటో, ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికెటో, లేకపోతే యూనివర్సిటీ ఎవరు ఇచ్చే సర్టిఫికెట్ కాదు. అది ఒక బాధ్యత. ప్రజల పట్ల మనకున్న బాధ్యత. 23 వచ్చిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి 4 ఎమ్మెల్యేని రకరకాల పద్ధతిలో లాగివేసిన, 75 సంవత్సరాల వృద్ధుణ్ణి అసెంబ్లీలో సింగిల్గా చేసి మిగతా ఎమ్మెల్యేని మార్షల్ చేత బయట పడేసిన ఆయన తన బాధ్యత వదల్లా. నాకు కూడా వెనకాల కాలు రావాలి, నేను సీఎం వచ్చిన హోదాలోనే రావాలి, నాకు మార్షల్స్ కావాలనే పిచ్చి ప్రశ్నలు వేయలేదు. ఆయన సతీమణిని అత్యంత ఘోరంగా రాష్ట్ర చరిత్రలో ఎవరిని అవమానించలేని విధంగా అవమానించినప్పుడు ఒక భర్తగా బాధపడి నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెడతానన్నారు కానీ ఆయన మిగతా ఎమ్మెల్యేని రోజు వెళ్ళమనే చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందంట. ఈరోజు తనకి అసెంబ్లీని నడపడం రాలేదని గత 5 సంవత్సరాలు అర్థమైంది. కనీసం అసెంబ్లీలు ఎలా నడుపుతారో, ప్రజా సమస్యలు ఎలాగా ప్రస్తావిస్తారో, ఆ ప్రజా సమస్యలకి మంత్రుల్ని మేము అక్కడ ప్రతిపక్షం లేకపోయినా ఆ పాత్ర మేము వహించి ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారో కనీసం చూస్తే ఒక పశ్చాత్తాపం అని కలుగుతుంది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఒక పదవి హోదా, రాష్ట్రం పట్ల ఒక పదవి కావాలి, హోదా తప్పితే ఆయనకి ప్రజాసేవ, రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదండి. అవసరం లేని వ్యక్తి ఎందుకు ఈ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోరుకుంటున్నారు? దానివల్ల వెనక ఆంతరం ఏముంటుందని గౌశ్వర ఇప్పుడే చెప్పాను కదా, ఆయనకి హోదా, అధికారం లేకుండా ప్రజల మధ్య ఆయన ఎప్పుడు ఉన్నాడు? 2014-19లో కూడా కొన్ని రోజులు సభకి ఆయన అటెండ్ అయ్యి తనతో పాటు ఇప్పుడు 60-40 మందిని కూడా సభకి వెళ్ళనీయకుండా చేసి సిగ్గు లేకుండా జీతాలు తీసుకున్న వ్యక్తి 2019-24 మధ్య ఈరోజు నేను ఒక జూనియర్ ఎమ్మెల్యేగా మొదటిసారి అసెంబ్లీలో అదుపుపెట్టిన ఎమ్మెల్యేగా అడుగుతున్నాను. ఎన్ని రోజులు 5 సంవత్సరాల్లో మీరు అసెంబ్లీకి జరిపించారు?
మీ మూడు రాష్ట్రధానుల బిల్లులు కానీ మీరు చేసే తప్పు జీవోల్ని ఓకే చేయించడానికి తప్పితే ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు అసెంబ్లీ ఎప్పుడైనా చేశారా? చేస్తుంటే సమాధానం చెప్పండి, నేను ఒకవేళ నా అభిప్రాయం మార్చుకుంటాను. చాలా బాధగా ఉంది. 5 సంవత్సరాలు చూశాక ఈరోజు రోడ్డు మీద వెళ్తుంటే ఇప్పుడు సాధారణ ప్రజలు ఈరోజు ప్రశాంతంగా టీవీ పెట్టి అసెంబ్లీ చూస్తున్నాం, 5 సంవత్సరాలు చూడలేకపోయామంటే అప్పటికి ఇప్పటికి తేడా అర్థమవుతుంది. ఏం మాట్లాడారు అసెంబ్లీలో? తొడలు కొట్టడాలు, మీసం మెలేని వాళ్ళు, ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాలు, DNA గురించి మీరు మాట్లాడింది. ఈరోజు ఎలా జరుగుతుంది సభ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను, మీరు రండి, ప్రతిపక్షం ఉంటేనే మాకు కూడా బాగుంటుంది. మీరు ప్రశ్నించండి, ప్రభుత్వం చేయలేదే ఉంటే ప్రశ్నించండి, చేయలేకపోతే మేము మా అసహాయం ఒప్పుకుంటాం, అసమర్థత, చేయగలిగితే చేస్తామని చెప్తాం. అవన్నీ వదిలేసి ఎంతసేపు ప్రతిపక్ష పదవి అని ఒక గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసి ఆయన చేతిలో పెట్టినట్టు మాట్లాడుతున్నారు. ఆయన గతంలో ఈరోజు ఆయన ఎక్కడుంటున్నారండి? తాడేపల్లిలో ఉంటున్నారా? ఈరోజు ఆయన పూర్తిగా కర్ణాటక బెంగళూరుకి నివాసం మార్చారు. దీనికి సమాధానం చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి ఇక్కడ ఉండవల్లిలో ఆయన ఇంటి మీద మీరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని దాడులు జరిపించినా ఆ ఇంటిని వదలలేదు, అక్కడే ఉన్నారు. ఈరోజు భయం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయం. మీరు బయటికి రావాలంటే పరదాల్లో రావాలి, మీరు బయటికి రావాలంటే, మీరు అసెంబ్లీకి వెళ్ళాలంటే ఆ తాడేపల్లిలో ఉన్న ప్రజలందరూ తలుపులు వేసుకొని పోలీసులు అడ్డగా నిల్చోవాలి. ప్రజలతోనే వచ్చిన వ్యక్తికి, ముఖ్యమంత్రి అని చెప్తున్న వ్యక్తికి ప్రజల మధ్య రావడానికి భయం. ఏం చేశారు 5 సంవత్సరాలు? ఈరోజు 5 సంవత్సరాలని నష్టాన్ని పూడ్చే విధంగా అప్పులు ఉన్నాయి. అప్పులు ప్రజలకు అర్థం చేసేలాగా చేస్తున్నారు. అలాగని సంక్షేమ పథకాలు ఏవి ఆపట్లేదు, కొంచెం ఆలస్యం అవుతున్నాయి. ఆలస్యం అవ్వడానికి కారణం 8 నెలలు. ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాము. రోడ్లు ముఖ్యంగా ఈరోజు గర్వంగా చెప్తున్నాం. ఒక పలాస లాంటి ఒక మారుమూల అసెంబ్లీ నియోజకవర్గంలోనే గత 4 నెలల్లోని 70 కోట్ల NRGS పనులు చేసాం, కళ్ళకి కనిపిస్తున్నాయి. ఈరోజు మా ఎంపీ గారి సహకారంతో, కూటమి ప్రభుత్వ సహకారంతో ఒక ఫ్లైఓవర్కి వెంకటాపురం రోడ్డుకే నేను దాదాపు 86 కోట్లు తీసుకొచ్చాను. అలాగే 5 సంవత్సరాలు పక్కన పడేశాడు మంత్రి అని చెప్పుకుంటున్న అప్పలరాజు. అలాంటి అప్పలరాజు గారికి ఈరోజు ధీటుగా ఒక ఎమ్మెల్యేగా 8 నెలల్లో మొన్న పెట్టిన బడ్జెట్లో 35 కోట్లు, ఈరోజు 90 కోట్లు ఆఫ్ షోర్ కేటాయించాను. పని చేయాలనుకునే తప్పన నాయకులకు ఉంటే, పని చేయగలిగే కూటమి ప్రభుత్వం ఉంటే ఒక ఎమ్మెల్యేగా ఎలాంటి సాధించాలో 8 నెలల్లో చూపిస్తున్నాను. దయచేసి ప్రజలు కూడా, నాకు ఇప్పటికీ అర్థం కాంది ఇంకా ఆ 11 సీట్లు, ఆ 4 ఎంపీలు కూడా ఎందుకు వచ్చాయని. ఆ 11 నియోజకవర్గాల ప్రజలు మీ ఎమ్మెల్యేలు ఒక్క క్వశ్చన్ వేయగలరా? ఈ 5 సంవత్సరాల్లో మీరు అసెంబ్లీకి వెళ్లకుండా మాకేం చేయగలరు? మీరు జీతాలు తీసుకుంటే ఇంట్లో కూర్చుంటున్నారు, కానీ నియోజకవర్గానికి మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ఎలా చేయగలరని ఒక్క మాట ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం ఆ 11 మంది ఎమ్మెల్యేలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదు. ఈ 8 నెలల సక్సెస్ రేట్ చెప్పారు మేడం. గతంలో గౌతు శిరీష అనేక ఆటుపోట్లు, అవమానాలు, ప్రశంసలు, పెదవిరుపులు అన్నిటి మధ్య ఇప్పుడు సక్సెస్ఫుల్ ఎమ్మెల్యేగా ఈరోజు ప్రజల ముందున్నారు. మహిళా దినోత్సవం రోజున ఈ గౌతు శిరీష విజయం వెనక ఎవరున్నారు? మీ విజయాన్ని ఎవరికి? కుటుంబం, పార్టీ పెద్దలు, నా పలాస నియోజకవర్గం. ఒక ఆడపిల్లగా మొదటిసారి ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. ముఖ్యంగా సర్దార్ గౌతు లచ్చన్న గారి ఒక స్వతంత్ర సమరయోధుడి కుటుంబం నుంచి వస్తే ఎటువంటి బాధలు ఉండవు అనుకుంటాం. అయినా కూడా నన్ను ఎంత నీచంగా నన్ను కానీ, నా భర్తను కానీ, ఆఖరికి నా తాతని, నా తండ్రిని కూడా నీచంగా ట్రోల్ చేసిన వ్యక్తి అప్పలరాజు. అలాంటప్పుడు నాకు మానసికంగా ధైర్యం ఇచ్చింది నా కుటుంబం, నా తల్లి, తండ్రి, భర్త, అత్తమామలు. అలాగే పలాస నియోజకవర్గం. ఏ పలాస నియోజకవర్గంలో అడుగు బయట పెడితే టీడీపీ జెండా పట్టుకుంటే వాడు అంతు తేలుస్తానని అప్పలరాజు భయం నుండి మా శిరీషమ్మ మాకు అండగా ఉంది, ఆడపిల్ల అయినా శిరీషమ్మ మీద నమ్మకం ఉంది అని మా నాన్నగారితో పనిచేసిన సీనియర్లు, ఇప్పుడు నాతో నడుస్తున్న నా తమ్ముళ్ళు నా వెనక ముందు నిల్చొని నాకు కలిగించిన ధైర్యం. ఇక చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఓడిపోయాంలే, అమ్మాయి ఏదో అక్కడ కష్టపడుతుంది మాకెందుకని వదిలేదు. ప్రతి కష్టంలోని పార్టీ ఆఫీస్ నుంచి గైడెన్స్ కానీ, ముఖ్యంగా నా మీద పనికి మాలిన CBCID కేసు పెట్టినప్పుడు రాష్ట్ర పార్టీ అంతా ఒక్కటే నన్ను సేవ్ చేసిన విధానం కానీ, ఇటు నా కుటుంబం, నా పార్టీ, నా నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ పెద్దలు, వీరి ముగ్గురే నా విజయానికి కారణం. మేడం, సమాజంలో ఆడపెత్తనంపై కొద్దిగా చిన్న చూపు ఉంది, కానీ యార్లగడ్డ వెంకన్న చౌదరి అవేమీ మైండ్లో లేవు. పలాస ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి ఓపెన్గా ఆయన ఎంబ్లం వేసుకుని తిరుగుతున్న పరిస్థితి. ఆయన గురించి ఆడపెత్తనం అని కానివ్వండి, భార్యాభర్తలు ఇద్దరు సమానం. ఈరోజు నేను ఇలాగ బయట ఒక ఆడపిల్లగా రకరకాల సోషల్ మీడియా ఫేస్ చేసుకుని తిరుగుతున్నానంటే నా భర్త నా వెనక ఉన్నాడు. నా గురించి ఎంతోమంది వాగిన వాగుడు పట్టించుకోరు, పైగా నాకు అండగా ఉంటారనే ధైర్యం. అలాగే ఒక చదువుకున్న వ్యక్తిగా
సమాజంలో ఒక ఆడపిల్లకి భార్యకి అందులో ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురుతాయో ఎక్కడ ఎలాగ ఫ్రీడమ్ ఇవ్వాలో అర్థం చేసుకున్న వ్యక్తిగా పూర్తిగా సహకరిస్తున్నారు. ఎంతోమంది ఎన్నో మాట్లాడచ్చు. ఇంట్లో ఇద్దరం భార్యాభర్తలమే. భర్తగా తన మాట వింటాను, భార్యగా నా పోనీ మంచిదే, భార్యగా నాకు తను ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు. నిర్ణయాల్లోని తను తీసుకున్నా ఇలా చేస్తున్నానని చెప్తారు. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. గొడవలు అంటారా, ప్రతి భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు ఉంటాయి. గొడవలు లేని భార్యాభర్తలు అంటే నమ్మలేము. కానీ ఇద్దరం కలిసి ఒక్క మాట మీద వెళ్తున్నాం కాబట్టి 5 మార్కులు ఇచ్చారు. ఆయనే చెప్పారు కదండి, 100కి చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా పనిచేసినా 100కి 100 వచ్చినా 150 ఎందుకు రాలేదు అంటారట. అలాగా ఒక భర్తగా నా భార్య ఇంకా మాకు మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటారు. ఖచ్చితంగా ఈరోజు ఇలాంటి కష్టకాలంలోని ఒక టైంలో నాన్నగారు కూడా సున్నితంగా నీవు పడలేవి రాజకీయాలు వదిలే అని టైంలో కూడా నేనున్నాను, ఫైనాన్షియల్గా మెంటల్గా నీకు సపోర్ట్ చేస్తాను, దూసుకుపో అని చెప్పి నాకు ముందుకు పంపించిన వ్యక్తి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. థ్యాంక్ యూ మేడం. ఇది పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారు క్లారిటీ ఇచ్చేశారు. తాను చెడిన కోతి వనమంతా చెడగొట్టింది అన్న చందంగా ప్రస్తుతం అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరు ఎమ్మెల్యేలని చెడగొడుతున్నారని, మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ జగన్ ఫాలో అయితే భవిష్యత్తులో ఆ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పి గౌతు శిరీష ఎద్దవి చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.